ఏలూరు జిల్లా న్యూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం నరసింహారావు పాలెం పోతనపల్లి గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న వివిధ పథకాల వివరాలను తెలియజేస్తూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి కె దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ బండారు శివశంకర్, ఈవో పిఆర్డీఓ మురళీకృష్ణ, పోస్టల్ సిబ్బంది, మండల బీజేపీ నాయకులు ఓబిలనేని రాజా, గడ్డం సంజీవరెడ్డి, పోతిరెడ్డిపల్లి చెన్నారావు, ఆదిమూలం నాగమోహన శర్మ, మందపాటి విద్యాధర రెడ్డి తదితరులు పాల్గొన్నారు। అలాగే పోతనపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను। మన పోస్ట్ ఆఫీస్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి। కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డీబీటీస్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడిపోయి ఉపాధి హామీ డబ్బులు కానీ, లేదు రైతు భరోసా కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, అమ్మఒడి కానీ, ఎటువంటి పథకాలన్నీ డబ్బులు కూడా మన పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది। ఓకేనండి। మన పోతనపల్లి గ్రామంలో బ్యాంక్ ఏమైనా ఉందా? పోతనపల్లి గ్రామంలో బ్యాంక్ ఏమైనా ఉందా? పోస్ట్ ఆఫీసే బ్యాంక్। ఓకేనా? పోస్ట్ ఆఫీసే బ్యాంక్ అయిందనమాట। మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 2018లో మన పోస్ట్ ఆఫీస్ని బ్యాంక్ చేశారు। ఓకేనా? ప్రతి 5 కిలోమీటర్లకి బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉండాలి అని ప్రతి పోస్ట్ ఆఫీస్ని కూడా బ్యాంక్ చేశారనమాట। బ్యాంక్ చేసిన తర్వాత బ్యాంకింగ్లో ఉన్నటువంటి ఏ సౌకర్యాలైనా కానీ, అంటే డబ్బులు వేయడం కానీ, తీయడం కానీ, ట్రాన్స్ఫర్ పంపించడం కానీ, ఇటువంటి మన పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి బ్యాంకులో వినియోగం చేసుకోవచ్చు। ఓకేనండి। దీంతో పాటు మన పిల్లలు ఎక్కడో వేరే హాస్టల్లో చదువుకుని ఉంటారు, వాళ్ళకి అమౌంట్ పంపించాల్సి ఉంటుంది। వాళ్ళకి మన పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే మనం పంపించుకోవచ్చు। మీరు బ్యాంక్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఊళ్ళోనా చాట్రాయి వెళ్ళాలి। అదే అట్లా వెళ్ళాల్సిన పని లేకుండా మన పోస్ట్ ఆఫీస్లోనే బ్యాంక్ ఉంది కాబట్టి బ్యాంకుకి సంబంధించిన సర్వీసులు ఏమన్నా ఉంటే కనుక పోస్ట్ ఆఫీస్లో మన పోతనపల్లి పోస్ట్ ఆఫీస్లోనే మీరు వినియోగించుకోవచ్చు। దీంతోపాటు ఆధార్ సర్వీసెస్, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం ఉందండి ఎక్కడైనా మన పోస్ట్ ఆఫీస్లో ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ కూడా చేసుకోవచ్చు। ఓకేనండి। ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అనేది ప్రతి స్కీమ్కి అవసరం। గవర్నమెంట్ స్కీమ్ ఏ స్కీమ్ కానీ మనకి అకౌంట్లో పడాలంటే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి। ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ ఫోన్ నెంబర్ ఉండాలి। ఓకేనా? అటువంటి మొబైల్ నెంబర్ లింక్, ఫోన్ నెంబర్ లింక్ అనేది ఆధార్ కార్డుకి మన పోస్ట్ ఆఫీస్లో చేస్తారు। ఓకేనా? మన పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళండి, మీరు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే చేయించుకోండి। వాళ్ళకి తెలియజేయండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అనేది మన పోస్ట్ ఆఫీస్లో చేస్తారని చెప్పండి। ఓకేనండి। ఇంకోటి, మన పోస్ట్ ఆఫీస్లో వేరే బ్యాంక్ అకౌంట్ ఉంటాయి, అందరూ డౌట్ అవ్వడు కదండి। మీకు వేరే బ్యాంక్ అకౌంట్, చాట్రాయిలో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉంటాయి, మాటిమాటికి అందరూ డబ్బులు సేవ్ చేసుకుంటారు, డబ్బులు పడతాయి। మాటిమాటికి వెళ్ళి రావాలంటే మనకు ఒక 50 రూపాయలు ఛార్జీలు అవుతాయి। అట్లా లేకుండా అందులో ఏమన్నా డబ్బులు ఉంటే కనుక, చాట్రాయి బ్యాంకుల్లో కానీ ఏమన్నా డబ్బులు ఉంటే కనుక మన పోస్ట్ ఆఫీస్లోనే ఆధార్ కార్డు చూపించి మీ వేలు ముద్ర వేసి మీరు 10,000 లోపు వరకు, రోజుకు 10,000 లోపు వరకు ఇక్కడే మన పోస్ట్ ఆఫీస్లో తీసుకోవచ్చు। ఓకేండి। ఈ అవకాశాన్ని కూడా అందరికీ చెప్పి మీరు వినియోగించుకోండి। ఇంకా మన పోస్ట్ ఆఫీస్లో అనేకమైన పథకాలు ఉన్నాయండి। 236 రూపాయలు మన పోస్ట్ ఆఫీస్లో మనం కట్టుకుంటే కనుక 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కట్టుకుంటే నార్మల్గా జ్వరం వచ్చి చనిపోయినా, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా, నట్టు ఎదురు చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబానికి 2 లక్షల రూపాయలు మన పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తుంది। ఓకేనండి। ఇది కూడా మన పోస్ట్ ఆఫీస్లో, మన పోతనపల్లి పోస్ట్ ఆఫీస్లో మీకు అందుబాటులో ఉందండి। దీన్ని అందరూ కూడా వినియోగించుకోండి, చుట్టుపక్కల మీకు ఉన్నటువంటి ప్రజలు కూడా తెలియజేయండి దీన్ని। ఓకేనండి। దీంతో పాటు పెన్షన్ జనరల్గా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఇస్తున్నారు, వితంతు పెన్షన్ కానీ, వికలాంగ పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ ఇస్తున్నారు కదండి। వస్తున్నాయా పెన్షన్స్? ఓకేనండి। అదేవిధంగా ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనకి స్టేట్ గవర్నమెంట్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ ఉద్యోగం చేస్తేనే వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత నెల పెన్షన్ వచ్చేది, అంతే కదండి। లేదా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళకి పెన్షన్ వచ్చేది। దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత పైబడిన వారందరూ కూడా వాళ్ళ కొడుకు కూతురు మీద ఆధారపడకుండా వాళ్ళు సొంతంగా ఫైనాన్షియల్గా, ఆర్థికంగా నిలబడడం కోసం అని చెప్పి ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టారండి।
ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి 60 సంవత్సరాలు నిండిన తర్వాత 1000, 2000, 3000, 4000, 5000 స్లాబుల్లో మనకి పెన్షన్ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా కానీ నాకు ఒక 5000 రూపాయల పెన్షన్ రావాలనుకుంటున్నాను 60 సంవత్సరాల తర్వాత అని అనుకుంటే కనుక ఎవరైనా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపులో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో పోస్ట్ ఆఫీస్లో చేరవచ్చండి. దీనికి స్లాబ్స్ ఉంటాయి. 1000, 2000, 3000, 4000, 5000 అనే స్లాబ్స్ ఉంటాయి. ఇవి మనకి 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ స్లాబ్స్ అనమాట. దీనికి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు నెల కొంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కొంత వాళ్ళ ఏజ్ని బట్టి నెల కొంత అమౌంట్ పొదుపు ఇప్పుడు నుంచే చేసుకుంటూ వెళ్తే కనుక వాళ్ళు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇది కట్టాలి. 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు ముసలి అయిపోతారు కదండి. 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల కూడా వాళ్ళకి 5000 పెన్షన్ అనుకుంటే 5000 పెన్షన్ తీసుకోవచ్చు. ఓకేనండి. దీనికి ఎలా ఉంటుందంటే ఒక కుటుంబంలో ఒక భర్త కనుక ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన స్కీమ్ తీసుకుని ఉంటే కనుక అతను బ్రతుకున్నంత వరకు కూడా 60 సంవత్సరాల తర్వాత అతను పెన్షన్ నెలలా తీసుకుంటాడండి. ఓకేనండి. అతను ఎల్లకాలం బతుకున్నాడు కదా, చచ్చిపోతాడు. ఆ భర్త చనిపోతే కనుక భార్యకు కూడా ఎంతకాలం బతుకుంటే అంతకాలం కూడా ఈ 5000 రూపాయల పెన్షన్ అనే ఇస్తారు. ఎంత స్లాబ్ ఎంచుకుంటే అంత. నేను ఎగ్జాంపుల్గా 5000 చెప్తాను ఉదాహరణకి. నేను కొంతమంది 1000 రూపాయలు ఎంచుకోవచ్చు, 2000 ఎంచుకోవచ్చు, 3000 ఎంచుకోవచ్చు, 5000 ఎంచుకోవచ్చు. 5000 తీసుకుంటారు నెలలో. భర్త చనిపోతే కనుక వారి భార్యకి బ్రతుకున్నంతకాలం కూడా 5000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. ఓకేనండి. భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. పిల్లలకి నామినేషన్ మనం పిల్లలకి ఇస్తాం కదండి, వాళ్ళకి 8,50,000 రూపాయలు ఇస్తారండి. కార్పస్ ఫండ్ అంటారు ఇది. ఈ పథకంలో మనకి ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన పథకంలో మాత్రమే ఈ విధమైన సౌకర్యం ఉంది. ఈ పథకం కూడా మన పోతనపల్లి పోస్ట్ ఆఫీసులో మీకు అందుబాటులో ఉందండి. బ్యాంకింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి, పెన్షన్కి సంబంధించిన సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రమాదవశాత్తు ఏదన్నా చనిపోతే కనుక వచ్చే పథకం అందుబాటులో ఉంది. దీంతోపాటు నార్మల్గా చనిపోయినా కానీ 18 నుంచి 50 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా నార్మల్గా చనిపోయినా కానీ మన పోస్ట్ ఆఫీసులో 2 లక్షల రూపాయలు వచ్చే పథకం ఉందండి. ఓకేనండి. దీంతోపాటు ఏమంటే పోస్ట్ ఆఫీస్ పోతనపల్లి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందండి? మీ అందరికీ తెలుసా పోస్ట్ ఆఫీసు? ఎవరైనా ఇంతకుముందు వెళ్ళినోళ్ళు ఎవరు ఉంటే చేతులు ఓకేనండి. మీరు కనుక పోస్ట్ ఆఫీస్లో ఏమైనా పథకాలు ఉన్నాయని చెప్పాను. ఈ రోజైనా రేపైనా కానీ ఈ పథకాల గురించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుని దీనికి ఏం డాక్యుమెంటేషన్ పెద్దగా ఏముండదండి. మీ ఆధార్ కార్డు జిరాక్స్ 2-3 ఫోటోలు ఇవ్వడం అంతే, సంతకాలు పెట్టించుకుంటారు. బ్యాంక్ అకౌంట్ అయితే ఆధార్ కార్డు జిరాక్స్ కూడా ఇవ్వవసరం లేదు. 200 రూపాయలు అమౌంట్ ఇస్తే కనుక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఓకేనండి. దానికి ఒక యాప్ ఇస్తారు. యాప్లో మనం ఎవరైనా తెలిసినట్టు ఉంటే కనుక ఆండ్రాయిడ్ యాప్లో మీరు ఆర్డీ కానీ పిఎల్ఐ కానీ ఇట్లాంటివన్నీ కూడా మీరు పట్టుకోవచ్చు. ఓకేనండి. దీంతోపాటు మనకి నెలవారీ పొదుపు చేసుకునే పథకం కూడా ఉంది. నెలకి ఏమైనా 100 రూపాయలు పొదుపు చేసుకోగలుగుతారు మీరందరూ? ఏమా 100, 200, 300 మీ ఓపిక తగ్గట్టుగా మన పోస్ట్ ఆఫీస్లో నెల పొదుపు చేసుకోవచ్చు. 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మీకు మీ అమౌంట్ వడ్డీతో సహా మీకు ఇస్తారు, మీ ఓపికను బట్టి. పేరు మైనా అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారము. నాకు ఫస్ట్ కనుపుకి బాబు పుట్టాడు. అప్పుడు కూడా 6,000 రూపాయలు పడ్డాయి. మళ్ళీ మోడీ గారు రెండోసారి ఆడపిల్ల పుట్టినందుకు కూడా మరో పథకం పెట్టి మళ్ళీ 6,000 రూపాయలు పడేటట్టు చేశారు. ఇలాంటి పథకాలు మరెన్నో పెట్టాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశం 2047వ సంవత్సరమునకు పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందేలా కృషి చేస్తాము. వలసవాద భావాజాలం ఏ రకంగా ఉన్నా వదిలించుకుంటాము.